కొన్నిసార్లు మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కిచెన్స్ అన్నవి ఎందుకు క్లాసిక్ అపియరెన్స్ రావంటే దానికి మనం యూస్ చేసే కలర్ కాంబినేషన్ వల్లే దానికైతే క్లాసిక్ అపియరెన్స్ మిస్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము రీసెంట్గా చేసిన ఒక ఇంటీరియర్ ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కంప్లీట్గా అక్రిలిక్ కిచెన్ అనమాట. సో ఇది అక్రిలిక్లోనే కాదు, మన జనరల్ లామినేట్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్వాలిటీ కోసం డిస్కస్ చేయాలనుకోవట్లేదు, కలర్ కాంబినేషన్ కోసం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 3 విషయాలు అయితే మీతో డిస్కస్ చేస్తాను. ఈ 3 విషయాలు మీ కిచెన్ అవుట్‌లుక్‌ని అయితే కంపల్సరీగా మార్చేస్తుందనమాట. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఏంటంటే, 1 లైటింగ్, 2 కలర్ కాంబినేషన్, 3 వచ్చేసరికి డివిజన్స్. సో ఇందులో ఫస్ట్‌ది వచ్చేసరికి లైటింగ్. ప్రాపర్‌గా లైటింగ్ అనేది మనం కిచెన్ మొత్తం కూడా ఫిల్లింగ్ అయ్యేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. సో పాయింట్ నెంబర్ 1 ఫిల్ అయినట్టే. సెకండ్ వచ్చేసరికి మన కలర్ కాంబినేషన్. చాలామంది ఏంటంటే డార్క్ కలర్స్ వేసుకుంటే కిచెన్ మెయింటైన్ చేయడానికి ఈజీ అవుతుంది అనుకుంటారు. అలా కాదు, లైట్ కలర్ వేసుకోండి, గ్లాసీ లామినేట్స్ వేసుకోండి, మంచిగా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది మెయిన్ అనమాట. చాలామంది ఏంటంటే పైన ఒక రకంగా కింద ఒక రకంగా డోర్స్ అనేది డివిజన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వరనమాట. ఒకవేళ అప్పర్ క్యాబినెట్లో మనం ఒక పర్టికులర్ డోర్ సైజ్ ఒకటి మెయింటైన్ చేస్తే టోటల్గా మొత్తం పైన వచ్చే అప్పర్ క్యాబినెట్స్లో వచ్చే డోర్స్ అన్ని కూడా ఒకే సైజ్ రావడానికి మ్యాక్సిమం యూనిఫామ్ లుక్ రావడానికి ట్రై చేయండి. అండ్ ప్రొఫైల్ షట్టరింగ్ అన్నది కూడా యాడ్ ఆన్ చేయండి. అది కూడా కొంచెం బ్యూటీ ఇస్తుంది అనమాట కిచెన్కి. హ్యాండిల్స్ దగ్గర కక్కుర్తి పడద్దు, ఎస్ఎస్ హ్యాండిల్స్ వేసి పాడు చేసుకోవద్దు. ఒక ప్రీమియం హ్యాండిల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కాంబినేషన్ తగ్గట్టు వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.